హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన వీడియో ఏంటంటే మా ఇంట్లోనే ఉండి బీపీ చెక్ చేసుకోవడం ఎలా అనేదైతే చూసేద్దాము. ఎందుకంటే కార్డియాక్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే పేషెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వీక్లీ ట్వైస్ థ్రైస్ అలా చెకప్స్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే ఉండి మనమే చెకప్ చేసుకునేలా ఎంతుంది అనేసి మనమే ఎలా వాల్యూస్ తెలుసుకోవాలి అనేదైతే ఈరోజు వీడియోలో చూసేద్దాం. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ కమెంట్స్, సో ఐ విల్ గివ్ ద ఆన్సర్. థ్యాంక్ యూ గైస్. సో లెట్స్ గో టు ద video. So guys, ఈ బీపీ చెక్ చేసుకునే మిషన్ అయితే ఇది పోర్టబుల్ అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. సో చేతిలో పట్టుకొని తీసుకొని వెళ్ళే టైప్ అనమాట. సో ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, మేడ్ ఈజీ అండ్ రిలయబుల్ అని. అండ్ ఇది వచ్చి ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనమాట. సో కొన్ని ఉంటాయి, అవి మామూలుగా చెక్ చేసేది ఉంటుంది. ఇది వచ్చి ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి లోపలైతే ఈ బాక్స్లో ఉంటుంది మనకు బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేసి. అండ్ ఇక్కడైతే ఇండికేషన్స్ అయితే ఇచ్చేస్తున్నారు. సో కఫ్, పోర్టబుల్ 1 అండ్ ఇండికేషన్ ఫర్ ద మూమెంట్ ఎర్రర్. సో లోపల రేంజెస్ ఎలా ఉంటాయనేది అయితే ఇక్కడ ఇచ్చేసారు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చి సో గైస్ చూడండి, మనకైతే లోపలైతే ఈ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ అనేసి. సో మనకి ఇది ఈ పవర్ బటన్ ఉంది కదా. సో ఇది ఆన్ చేసుకోవడానికి అండ్ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఇది మోడ్ బటన్ అనమాట. మనం ఇంకేమైనా చేంజెస్ చూసుకోవాలా, లేదంటే ఇవి M- ఉంది కదా. సో అవి మనం ముందు రీడింగ్ చూసుకున్నవి ఒకవేళ మర్చిపోయామనుకోండి, సో ఇది నొక్కితే మళ్ళీ ముందు రీడింగ్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట, ఒకవేళ మన వాల్యూస్ డైలీ తెలుసుకోవాలి అంటే. అండ్ ఇది చూసారు కదా, ఇది పల్స్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ పల్స్ చూపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, పైన సిస్టోలిక్ డయాస్టోలిక్ అయితే చూపిస్తుంది అనమాట. సో దీనికి ప్రెషర్ అటాచ్డ్ అనేసి ప్రెషర్ ఇండ్యూసింగ్ ట్యూబ్ అయితే ఒకటి ఉంటుంది. సో ఇది ఆల్రెడీ అటాచ్డ్ అనమాట. సో యాక్చువల్గా ఇదైతే మామూలుగా తీసి ఇస్తారు. సో మనం అటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కఫ్ చూసారా. సో ఈ కఫ్ వచ్చి కరెక్ట్గా బ్రేకియల్ ఆర్టరీకి పైన 3 ఇంచెస్ పైన పెడితే కఫ్ అది క్లోజ్ చేసి మనం ప్రెషర్ అప్లై అయితే చేయాలన్నమాట. నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, ఇండెక్స్ ఆర్టరీ అని ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. సో ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు, లేదా ఛార్జింగ్ పెట్టుకొని అది తీసేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ప్లగ్ పాయింట్ అనమాట ఇది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది ఎట్లా అనేసి మనం చూసేద్దాం. సో గాయస్, ఇది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే నేను చూపిస్తాను. చూడండి, మనకు కరెక్ట్గా బ్రేకియల్ ఆర్టరీ ఉంది కదా. సో ఇది బ్రేకియల్ ఆర్టరీ అండ్ దిస్ ఇస్ రేడియల్ ఆర్టరీ. సో బ్రేకియల్ ఆర్టరీ కరెక్ట్గా 3 ఇంచెస్ పైన అయితే మనం కఫ్ అప్లై చేయాలన్నమాట. సో కఫ్ అనేది ఇదన్నమాట. చూడండి, సో కరెక్ట్గా ఈ బ్రేకియల్ ఆర్టరీ పైన 3 ఇంచెస్ పైన అయితే ఈ కఫ్ అప్లై చేయాలన్నమాట. ఈ ట్యూబ్ అనేది కరెక్ట్గా ఈ బ్రేకియల్ ఆర్టరీకి నియర్ బై ఉండాలి ఖచ్చితంగా. సో ఇది అక్యురేట్ వాల్యూ అయితే ఇస్తుందన్నమాట. సో గాయస్, ఇప్పుడు కఫ్ కట్టడం అయితే చూసేసారు కదా. అండ్ ఇప్పుడైతే మనం మానిటరింగ్ చూసేద్దాము. సో ఇక్కడ వాల్యూ అయితే చూపించేసింది 90/60. సో గైస్ చూసేసారు కదా బీపీ అయితే ఎలా చెక్ చేసుకోవాలి అనేసి. అండ్ ఎందుకు అంత తక్కువ బీపీ ఉందంటే మోస్ట్లీ చాలా మందిలో ముసలాళ్ళలో అండ్ ఏఎన్సీ ప్రెగ్నెంటీగా ఉన్న వాళ్ళలో అయితే ఇలా వాల్యూస్ కనిపిస్తాయన్నమాట, తక్కువ వాల్యూ. అండ్ కొంతమంది కూడా వీక్గా ఉంటారు, సో వాళ్ళకి కూడా అలాంటి తక్కువ వాల్యూస్ చూపిస్తాయి. సో నార్మల్ వాల్యూ అయితే 120/80 లేదా 130/70 కూడా నార్మల్ వాల్యూ అనమాట. లేదు ఒకవేళ వాళ్ళకి హైపర్ టెన్షన్ ఉంది, బీపీ ఎక్కువ ఉంది అనేసి అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది అయితే జరగాలి ఖచ్చితంగా. సో గాయస్, వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.